హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రోమో చూడడం జరిగిందనమాట. ప్రోమోలో క్లియర్గా బర్నీ గారు అంటారనమాట, నీ డిమాండ్ పవన్తో నామినేట్ చేస్తూ నిన్ను ఏదైతే ఇబ్బంది పెడుతుందో అది పక్కన పెట్టు, ఫిజికల్గా స్ట్రాంగ్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ ఉంటాము, సో ఏది కూడా డైవర్ట్ కానీయకు అని చెప్పేసి బర్నీ గారు డిమాండ్ పవన్ని నామినేట్ చేసి ఈ పాయింట్ చెప్తారు. కానీ డీమన్ దానికి దేనికి ఆన్సర్ ఇవ్వకుండా ఐఎమ్ ఛాలెంజింగ్ టు ఎవ్రీ వన్, ఈ వీక్ టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే చూడండి అని చెప్పేసి డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇది కదా ఫైట్ అంటే. డీమన్ పవన్ ఇన్ని నామినేషన్స్లోని ఏం మాట్లాడతారని వెయిట్ చేసే చూసాం కదా, ఈసారి అంటే 13th వీక్ వచ్చాక ఆయన ప్రాపర్గా ఎలా అంటే ఛాలెంజింగ్గా మాట్లాడారు అనమాట. సో కానీ అతను చెప్పిన దానికి ఆన్సర్ ఇచ్చుంటే బాగుండేది, కానీ ఆన్సర్ ఇంకా ఏమి ఇవ్వకుండా నేను టికెట్ ఫినాలే కొట్టి చూపిస్తా మీరు చూడండి అని చెప్పి ఆయన ఒక సింగిల్ లైన్లో హౌస్ మొత్తానికే ఛాలెంజ్ చేశారు. చూద్దాం ఈ వారం టికెట్ టు ఫినాలే ఉంటుందా, ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటుందా, రెండిట్లో ఏ టాస్క్ ఉంటుందో వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ఇంకా ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ కూడా అవ్వలేదు కాబట్టి వెయిట్ చేద్దాం. ఇంకా పెట్టాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ 13th వీక్ వచ్చింది కాబట్టి రెండూ ఒకసారి పెడతారా లేదా రెండూ ఒకసారి పెట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉందా, ఎందుకంటే హౌస్లో క్యాలిక్యులేషన్ చూస్తే ఇంకా 2 మెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నారు. ఎలా చూసినా పోనీ టాప్ 6 వరకు చూసినా సరే, టాప్ 5 చూసినా సరే అట్లీస్ట్ 2 మెంబర్స్ అయినా బయటికి వెళ్ళాలి. చూద్దాము ఈ వారం ఏం జరగబోతుందో, భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంటెన్సిటీ పెరుగుతుందని చెప్పచ్చు. ఇప్పుడు ప్రోమో వరకు అయితే భలే ఇంటెన్సిటీగా ఉందన్నమాట. ఎక్కడ వోకలైజ్ అవ్వకుండా డైరెక్ట్ ఛాలెంజ్ వేశాడనమాట. అది కదా డెమోన్లో ఎక్స్పెక్ట్ చేస్తుంది అందరూ, అది కదా కావాల్సింది. ఇప్పుడు చూద్దామండి ఈ మాట అన్నాక ఆయన వైఖరి ఎలా ఉంటుందో ఈ వారం చూసి థర్స్డే ఆ మాట అన్నప్పుడు ఉన్న ఫైర్, థర్స్డే కల్లా జరిగిన టాస్క్లు, ఆయన మొత్తం బిహేవియర్ అనకూడదు, ఆయన హౌస్లో ఆడిన గేమ్ అన్నీ చూసి ఎట్లా ఆయన ఉంది, ఆ ఫైట్ కంటిన్యూ అయిందా లేదా అనేది ఖచ్చితంగా లైవ్ చూసి వీడియో చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. నా వీడియో సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.